ఏప్రిల్ 29, 1938, 482వ భాషణం. ఇండోర్ నుండి డాక్టర్ పాండే వచ్చారు. తన సందేహాలు తీర్చుకొన ప్రశ్నించ అనుమతి వేడి ఆత్మసిద్ధికి ఆచరణ యోగ్యమైన పద్ధతిని తెలియగోరాడు. మహర్షి కళ్ళకు గంత కట్టి ఒకతన్ని అరణ్య మధ్యంలో వదిలారు. ఎదురు తగిలిన ప్రతి వారిని గాంధార నగరానికి దారి నడుగుతూ చివరికి అక్కడికి చేరుకున్నాడు. ఆ విధంగా అన్ని దారులు ఆత్మస్థితికి చేర్చేవే. అందరికీ గమ్యం అదే. అన్ని దారులు అట చేరడానికి సాయపడేవే. ఆత్మసిద్ధికి ఆచరణ యోగ్యమైన పద్ధతి ఏది? ఇది ప్రశ్న. భగవాన్, మాకు ఆత్మసిద్ధి కావాలి. ఈ తపనతో మనం తిరుమలకు వెళ్ళాలి. స్వామి, నా కొడుక్కి మగబిడ్డ కావాలి, నా కూతురికి పెళ్లి కొడుకు కావాలి, 10 ఎకరాలు కొనాలనుకుంటున్నాను, ఆయన వేరే వాళ్ళకి అమ్మాలనుకుంటున్నాడు, అది నాకే అమ్మేటట్లుగా దయించు స్వామి. ఈ కోరికలతో మనం వెళ్ళరాదు. అవి తుచ్చమైన కోరికలు. వీటిని తీర్చడానికి కదా ఆయన భగవంతుడు 7 కొండలు ఎక్కి కూర్చున్నది. ఎలాంటివని అడగతాడనే ఆయన 7 కొండలు ఎక్కినాడు, లేకపోతే కిందనే ఉన్నాడు. మనకు భయపడి ఆయన 7 కొండలు ఎక్కాడు. అయినా మనం జంకక బొంకక భయం లేకుండా ఆయన పోయి అన్ని కోరికలు అడవుతాం. కోరికలు తీర్చడానికి కాదు నాయన, కోరికలు ఎందుకు వచ్చాయో అని తెలుసుకొని చెప్పడానికి ఆయన ఉండేది. కోరికలు అనంతం అన్నాడు బుద్ధ భగవానుడు. కోరికలే దుఃఖానికి కారణం అన్నాడు బుద్ధ భగవానుడు. బుద్ధుని గురించి చదవం, బుద్ధుడికి దేవాలయం ఉండదు, నవగ్రహాలకు ఉంటాయి. ఇది దారుణం. బుద్ధుడు తెలియదు, ఏకనాథుడు తెలియదు, జ్ఞానేశ్వరుడు తెలియదు, తుకారాం తెలియదు, రామతీర్థులు తెలియదు, వివేకానంద స్వామి తెలియదు, రమణ మహర్షి తెలియదు, రామతీర్థులు తెలియదు, పోలేరమ్మ, ఎల్లమ్మ వీళ్ళు తెలుసు. నేను విమర్శించడం లే. పోలేరమ్మ ఎల్లమ్మ కంటే తెలుసుకోవలసినటువంటి మహాపురుషులు వీళ్ళు. నువ్వు ఎల్లమ్మను తెలుసుకుపోతే ఇబ్బంది లేదా, రమణ మహర్షిని తెలుసుకోరా నాన్న. సాక్షాత్ శివుడు గోచి పెట్టుకొని వచ్చేసాడు. ఆయన బోధన వింటే చాలయా. అందుకని భగవాన్ చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు, ప్రపంచానికి వింతగా చెప్తున్నాడు ఆయన. స్వామి, ఆత్మసిద్ధికి ఆచరణ యోగ్యమైనటువంటిది ఏమన్నా సెలవివ్వండి. ఆయన అన్నాడు, చూడు నాన్న, మన పురాణాల్లో ఒక విషయం చెప్తారు. ఒక దారి తెలియనటువంటి వాడిని, ఒక గుడ్డివాడిని ఇంకొక గుడ్డివాడు పట్టుకొని దారి చూపించమంటే ఇద్దరు చెడిపోతారయా? ఒక అంధుడు ఇంకొక అంధుడికి దారి చూపించగలడా అని అంటుంటారు. తద్విరుద్ధంగా భగవాన్ ఏమంటున్నాడంటే, అయ్యా, కళ్ళకు గంత కట్టబడినటువంటి గుడ్డివాడు కూడా మోక్షాన్ని పొందవచ్చు. ఎలా? కళ్ళకు గంత కట్టి ఒక అతన్ని అరణ్య మధ్యంలో వదిలేశాడు అంటే దాని అర్థమేమని? అజ్ఞాని, చీకటిలో ఉన్నవాడు, కళ్ళు లేనివాడు అని అర్థం అండి. అలాంటి కళ్ళు లేనటువంటి వాడు, చీకటిలో ఉన్నటువంటి వాడు, అరణ్య మధ్యంలో చిగులుకున్నవాడు ఎదురు తగిలిన ప్రతి వారిని అడిగాడు, అయ్యా, గాంధార నగరానికి దారేది, ఫలానా నగరానికి దారేది అని చాలా మందిని అడిగి దారిని చివరికి ఆయన నగరాన్ని చేరాడు. ఆ విధంగా ఏమీ తెలియని వాడి కూడా ఎప్పుడో ఒకప్పటికి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. ఎవరి సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. కాబట్టి మాకు ఆత్మజ్ఞానం లేదే, కలగలేదే అని చింతించాల్సిన అవసరం ఉన్నదా? లేదు. ఈ జన్మలో కాకపోతే ఇంకొక జన్మ అయితే నీ తీవ్రమైనటువంటి తపన కలిగి ఉండాలి. తీవ్రమైన తపన కలిగి ఉంటేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అయినా పర్వాలేదు. చూడండి, ఆయన అలాంటి మంద వైరాగ్యం కలిగిన వాళ్ళను కూడా భగవాన్ నిరుత్సాహపరచడం లేదు. మంద వైరాగ్యం కలిగిన వాళ్ళను కూడా ప్రేమతో ఆదరించి, ఏ విధంగా ఒక గుడ్డివాడు కళ్ళకు గంతలు కట్టబడినవాడు 100 మందిని అడిగి తన గమ్యాన్ని చేరినాడో, వాడికే ఒక గమ్యం లభిస్తే నీకు లభించదా? ఎంత చక్కటి ప్రేమ, ఎంత రసమైనటువంటిది ప్రేమ హృదయం రమణ భగవాన్. చేరతావయా? చివరికి చేరాడు.
ఎంత ఉత్సాహభరితంగా ఉండు. ఇలా ఉంటాయి మహాత్ముల బోధనలు. నువ్వు అజ్ఞానివి, నువ్వు పాపివి, నీకు మోక్షం రాదు అనరు వాళ్ళు. నీకు ఆత్మ సాక్షాత్కారం అయ్యే ఉందయా, చాలండి. రోగం సంతోషంతో సగం నయమైపోతుంది. నీకు ఆరోగ్యం అండి, నువ్వు బాగున్నావు, నీకు మోకాలు నొప్పులు లేవు అనాలే కానీ, నీకు మోకాలు నొప్పులా ఇంకంతే, అది ఆపరేషన్ చేసుకుని వేలూరుకు పోకపోతే మోకాలు పోతుందమ్మా, కుళ్ళిపోంటాం చూసుకో. ఇప్పుడు సగం కుళ్ళిపోంటుంది. ఈ విధంగా అన్ని దారులు ఆత్మచికిత్స చేరేటివే. అన్ని మార్గములు ఎన్నియో, మతములు ఎన్నియో, మార్గములన్నీయే భగవంతుడొక్కడేనని, ఓ వివేకానంద భగవంతుడొక్కడేనని. శ్రీరామకృష్ణుని జీవిత కథ వింటే పోతాయి పాపాలన్నీ, ఓ వివేకానంద పోతాయి పాపాలన్నీ, ఓ వివేకానంద పోతాయి పాపాలన్నీ. శ్రీరామకృష్ణుడు చక్కగా, నాయనలారా బాధపడబాకండి, అనేకమైన మార్గాలు ఉన్నాయి, ఏ మార్గాన్ని అనుసరించాలని సందేహపడబాకండి. అన్ని మార్గములు కూడా పరమాత్మని చేరేటివే. కాకుంటే కొన్ని మంద మార్గాలు, కొన్ని భిన్న మార్గాలు, కొన్ని శీఘ్ర మార్గాలు అంతే నాయనలారా, అందరూ చేరతారు. ఎంత చక్కటి బోధ, ప్రేమమయముతో ఉంటుంది పరమాత్మను. వాళ్ళు ఎప్పుడు కూడా దూషించి ఎరగరు, కించిపరచరు. నీకు ఆత్మజ్ఞానం లేదు, పో దరిద్రుడు అని అనరు. అది లేని తిడుతూ ఉంటారు. తిట్టడం ఎందుకు నాయన? శ్రీరామరాజు చూడు ఎంత చక్కగా, అందరి గమ్యం అదే, అన్ని దారులు అవి చేరుతాయి నాయన. ఏకం సత్య విప్రవా బహుదా వదంతి, ఉన్న గమ్యం ఒకటే, చేరతారు నాయన అని. ఆత్మసిద్ధికి ఆచరణ యోగ్యమైన పద్ధతి ఏమి లేదు నాయన. శ్రవణ మనన నిధిధ్యాసనలు. నువ్వు సత్సంగం చేయి, సత్సంగాన్ని విడబాకండి. సత్సాంగత్యం చాలా గొప్పది. సత్సాంగత్యం అంటే కేవలం ఆ చోటుకి వెళితే భగవంతునికి తప్ప వేరే విషయాలు ఉండరాదు. సత్సాంగత్యం అనగా ఏమి? అక్కడికి వెళితే రాజకీయాలు మాట్లాడొద్దు, స్వవిషయాలు మాట్లాడొద్దు, నీ విషయం నా విషయం ఆస్తులు మాట్లాడొద్దు. ఎవరి సన్నిధిలో అయితే భగవంతుని విషయం తప్ప అన్యమైన విషయాలు అక్కడ చర్చకు రావో అదే సత్సాంగత్యం. వేరే విషయాలు రాకూడదు అసలు, దాన్ని సత్సంగం. అలా సత్సంగం చేయమంటున్నాడు రమణ భగవాన్. చేయనైనా అదే చాలు, నీ ఆత్మకు సాక్షాత్కారం తప్పక కలుగుతుంది అని అడుగుతున్నాడు.